అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ఒక ప్రముఖ వ్యక్తి ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ నెక్స్ట్ తెలంగాణకి బీజేపీ వస్తదని చెప్పేసని అంటున్నారు. సో, ఇందులో ఎంతవరకు నిజం ఉంది సార్? అంటే ఎంతవరకు రావచ్చు బీజేపీ? వచ్చే అవకాశాలున్నాయా? అంటే ఇప్పుడు ఒకటి బీజేపీకి నార్త్ ఇండియాలో ఉన్నట్టుగా దక్షిణ భారతదేశంలో వాడికి బేస్ లేదు. ఒక తెలంగాణ విషయంలో వాళ్ళకి ఒక హోప్ ఉంది. ఎందుకంటే మొన్న పార్లమెంట్ లో కూడా గెలిచారు, ఎమ్మెల్యేలు కూడా కొందరు గెలిచారు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీని ప్రజలు చూశారు, అది కాదని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎలా నడుపుతుంది అనే దాన్ని బట్టి వచ్చే ఎన్నికల ఫలితాలు ఉంటాయి. రెండవది టిఆర్ఎస్ పార్టీ రాజకీయాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. టిఆర్ఎస్ పార్టీ ఒకవేళ ఎట్లయితే అన్నా డిఎంకేతో అలయన్స్ అని ఏదైతే అన్నారో అట్లా ఒకవేళ టిఆర్ఎస్ బీజేపీ పార్టీ, బీజేపీ తనంతగా తాను మెజారిటీతో తెలంగాణలో గెలిచే అవకాశాలు ఇప్పటికైతే లేవు. వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి మంచి కార్డు ఉంది, డబ్బులు ఉన్నాయి, కమిటెడ్ కార్డు ఉంది, ఇంటింటికి వెళ్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళు అవకాశం ఇవ్వలే కదా, మాకు అవకాశం ఇవ్వండి. ప్రజలు కూడా ఏదో మరి రెండు పార్టీలను చూసాము, వీళ్ళకు కూడా ఒకసారి అవకాశం ఇద్దామంటే అది ఎవరు ఆపలేరు. కానీ తెలంగాణ ప్రజలు అట్లా ఆలోచిస్తున్నారు. ఇంకా గ్రామాల్లో ఇంకా సిటీలోనే కొంత మత ఇది ఉంది, కానీ గ్రామాల్లో ముస్లిం హిందువుల యొక్క సఖ్యత ఏదైతుందో ఇంకా చెదరలేదు. అది అలాగే ఉంది. అది ఆ ముస్లిం వ్యతిరేకత లేకపోతే విద్వేషాన్ని పెంచగలరా తెలంగాణలో? అది ఒక వాళ్ళ ట్రంప్ కార్డు. ఇక రెండవది వాళ్ళ అభివృద్ధి నమూనా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తుందో దానికి తెలంగాణ నాయకత్వం ఇప్పుడు అంటే భారతీయ జనతా పార్టీకి ఎలా ఉందంటే ఇప్పటికీ ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడిని వాళ్ళు ఎన్నుకోలేకపోయారు. నాలాంటి వాళ్ళకి కొంత ఆశ్చర్యం ఏమిటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడు ఎవరు ఉండాలి అనేది అసలు అది ఒక 10 నిమిషాల్లో తీసుకోవాల్సిన నిర్ణయం. మోడీ గాని అమిత్ షా ఒక మాట చెప్తే అది అయిపోవాలి. భారతీయ జనతా పార్టీకి అది ఉంది, కానీ వాళ్ళు ఇంతవరకు తమ అధ్యక్షుడిని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వారం రోజులు చేస్తామంటున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ కూడా ఎంత ఇబ్బందుల్లో ఉంది. ఏ క్యాలిక్యులేషన్ ద్వారా అయితే గెలుస్తామని గత 16 నెలలుగా 15 నెలలుగా మోడీ అమిత్ షా లాంటి వాళ్ళు అక్కడ పెట్టుకొని హేమిలం పెట్టుకొని ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తన అధ్యక్షుని ఎన్నుకోలేదు. అంటే తెలంగాణలో వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఎవరు ప్రెసిడెంట్ అయితే మనము ఎన్నికల్లో మనం గెలిచే అవకాశాలు ఉంటాయి అనేది ఇంకా వాళ్ళు క్యాలిక్యులేట్ చేయి. ఇప్పటికీ వాళ్ళు తప్పకుండా గెలుస్తాం అనేటువంటి విశ్వాసం వాళ్ళకి లేదు. ప్రజల్లో కూడా భారతీయ జనతా పార్టీ అంటే ఒక విస్తృతమైనట్టు ఒకసారి మోడీ వేవ్ లాగా ఇక్కడ వేవ్ లాంటిది ఏమీ రాలేదు. అది వచ్చినప్పుడు కూడా ఇక్కడ వాళ్ళు గెలవలేదు, కానీ బలపడ్డారు. అంటే సార్ మీరన్నట్టే ఇప్పుడు మోడీ ఉన్నారు, సో బీజేపీకి అంటే ఏజ్ కూడా కొంచెం ఎక్కువే. సో మోడీ తర్వాత బీజేపీ హెడ్ గా ఎవరు ఉండిపోతున్నారు అసలు? ఏమైనా వాళ్ళకి మా వాళ్ళకు చాలా మంది, ఒకరు గడ్కరీ అని కదా. అంటే ఇప్పుడు మోడీ తర్వాత ఎవరు అనేది మీరు మా నిర్ణయించగలరు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ నాగ్పూర్ లో నిర్ణయించాలి. దానికి వాళ్ళు యోగి ఆదిత్యనాథ్ అతన్ని వాళ్ళే చాలా బీజేపీని కాదని కూడా యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రీయ స్వయం సేవక వాళ్ళు తెచ్చుకున్నారు. కానీ అతను ఎందుకో ఆయన ఇమేజ్ అట్లా మోడీ ఇమేజ్ లాగా పెంచుతూ ఇంకా మోడీ ఉన్నంత వరకు ఆయన ఇమేజ్ ను పెంచుకోవడానికి కూడా రాదు. ఈయన కూడా స్పేస్ ఆయనకి ఇవ్వడు. కానీ వాళ్ళకుండే ఈ కార్డులు ఏవైతుందో పనిచేసే శ్రేణులు ఏవైతున్నారో వాళ్ళు చాలా ప్రచారం చేయడం. ఒకసారి మీడియా, జాతీయ మీడియా అంతా దాదాపు వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి మోడీ ఒకవేళ రాజకీయాల నుంచి ఆయన 75 ఏళ్ళు వచ్చినాయి పోవాలను అని అనుకున్నప్పుడు మీడియా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఎవరికో ఒకరికి ఇమేజ్ ను బిల్డ్ చేస్తారు. మోడీకి మాత్రం ఇమేజ్ ఉంది, ఆయన గుజరాత్ లో ముఖ్యమంత్రి, కానీ రాత్రికి రాత్రి ఆయన ప్రధానమంత్రి క్యాండిడేట్ గా మీడియా బిల్డ్ చేసి పారేస్తుంది. ఆ కెపాసిటీతో
వాళ్ళు ఎవరినైనా ఒకరిని పికప్ చేసుకొని అమిత్ షాకి ఎందుకో మరి ఆయనకు ఆ ఇమేజ్ రావడం లేదు. ఇప్పుడు ఆయన బలమైనటువంటి వాడే కానీ ఎందుకు ఆయనకు ముఖ్యమంత్రి, ఆయన ప్రధానమంత్రి క్యాండిడేట్ అని ఇంతవరకు రావడం లేదు. ఎవరి గురించి అయినా మాట్లాడితే గడ్కరీ అంటున్నారు, లేకపోతే యోగి ఆదిత్యనాథ్ అంటున్నారు. కనుక మోడీ తర్వాత ఎవరనేది అది ప్రజలు నిర్ణయించరు, తర్వాత అది బీజేపీ పార్టీ నిర్ణయించరు, అది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు కొంత దూరమే ఆలోచిస్తారు. దూరమే ఆలోచించి ఎవరికి పొటెన్షియల్ ఉందని చూసి ప్రమోట్ చేస్తారు. చేసిన తర్వాత ఆ మోడీ లేని లోటును చాలా తొందరగానే వాళ్ళు ఫిలప్ చేసుకునేటువంటి కెపాసిటీ వాళ్ళకు ఉంది. కనుక ఎవరో ఒకరు వచ్చేస్తారు, వచ్చిన వాళ్ళకి కావాల్సినటువంటి మీడియా కాడరు అందరు కలిసి ప్రచారం చేసేసి వాళ్ళని పిలిచేస్తారు. కనుక మోడీ నెహ్రూ తర్వాత ఎవరు అన్నప్పుడు పెద్ద చర్చదండి. మోడీ తర్వాత ఈజీ ఇంకొక మనిషి వచ్చేస్తాడు. దాని విషయంలో మనకి అనుమానం వస్తుంది.